అమెరికా ప్రెసిడెంట్కు మతపరమైన అంశాల్లో సలహాలు ఇచ్చేందుకు ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ రిలీజియస్ అడ్వైజరీ బోర్డు నియమించాడు. ఇందులో 2 పేర్లు చూసి ఇప్పుడు ప్రపంచమంతా ఆశ్చర్యపోతుంది. అమెరికాలో ట్రంప్ మద్దతుదారులే అభ్యంతరాలు చెప్తున్నారు. ఆ 2 పేర్లు ఏంటి, వారి చరిత్ర ఏంటి, వారిపైన ఎందుకు వివాదం చెలరేగింది చూద్దాం. మొదటి వ్యక్తి ఇస్మాయిల్ రోయర్, రెండవ వ్యక్తి షహీక్ హంజా యూసఫ్. వీళ్ళిద్దరూ మతపరమైన ప్రీచర్స్, ఇస్లామిక్ రైటర్స్ కనుక వారిని రిలీజియస్ అడ్వైజరీ బోర్డుకు నియమిస్తున్నట్లు అమెరికా అధ్యక్షుడు ప్రకటన. కానీ వీళ్ళ హిస్టరీ ఏంటి? ముందు షహీక్ హంజా యూసఫ్ చరిత్ర చూద్దాం. ఇతని పైన 2016లోనే భారతదేశం కేసు పెట్టింది. ఎందుకంటే ఇతను రాడికల్ ఇస్లామిక్ ప్రీచర్, అంటే తన బోధనల ద్వారా ముస్లిం యూత్ను జిహాదీ శక్తులుగా మారుస్తున్నాడు, తీవ్రవాదం వైపు ప్రోత్సహిస్తున్నాడు అన్నది ఇతని పైన భారతదేశం ఆరోపణ. భారతదేశం ఇంత తీవ్రమైన ఆరోపణలు చేసే రాడికల్ ఇస్లామిక్ ప్రీచర్ను ట్రంప్ ఏకంగా తన అడ్వైజర్గా పెట్టుకున్నాడు. ఇక మొదటి వ్యక్తి ఇస్మాయిల్ రోయర్. ఇతని చరిత్ర ఇస్తే మనకు ఇంకా ఆశ్చర్యం వేస్తుంది ట్రంప్ ఎక్కడికి పోతున్నాడని. ఈ ఇస్మాయిల్ రోయర్ పైన ఆరోపణ ఏంటంటే ఇతనికి లష్కర్ ఈ తోయిబాతో సంబంధాలు ఉన్నాయని. లష్కర్ ఈ తోయిబాకు చెందిన ద రెసిస్టెన్స్ ఫ్రంట్, దాని పేరు మార్చుకొని పనిచేసే రెసిస్టెన్స్ ఫ్రంటే ఇటీవల పహల్గామ్ దాడులకు కారణం. లష్కర్ ఈ తోయిబా అనేక రకాల తీవ్రవాద ఘటనలకు కారణం. ఈ లష్కర్ ఈ తోయిబాతో సంబంధాలున్న దావుద్ గిలానీ అలియాస్ డావిడ్ ఎడ్లీ ఇప్పటికీ అమెరికాలోనే ఉన్నాడు. అతనికి సహకరించి ముంబాయి దాడులు జరగటానికి కారణమైన తహవూర్ రానాను అమెరికా 17 ఇయర్స్ తర్వాత మన దేశానికి అప్పచెప్పింది. అమెరికాకు మనకు నేరస్తుల అప్పగింత ఒప్పందం ఉంది, ఎక్స్ట్రాడిషన్ ట్రీటీ ఉన్న 17 ఇయర్స్ తీసుకుంది. డావిడ్ ఎడ్లీని అయితే ఇప్పటికీ అప్పచెప్పడం లేదు. డావిడ్ ఎడ్లీకి లష్కర్ ఈ తోయిబాకు చెందిన హఫీజ్ సయీద్తో సంబంధాలు ఉన్నాయి, ప్రత్యక్షంగా ముంబాయి తీవ్రదాడులకు కారణం. డావిడ్ ఎడ్లీ లష్కర్ ఈ తోయిబాకే కాదు, సిఐఏకి కూడా ఏజెంట్. అందుకే డావిడ్ ఎడ్లీని అప్పచెప్పడానికి సిద్ధపడడం లేదు అమెరికా. ముంబాయి దాడులకు ప్రత్యక్ష కారకుడైన డావిడ్ ఎడ్లీనోమో అప్పచెప్పలేదు, వాడు అసలు పేరు దావుద్ గిలానీ. కానీ వాడికి సహకరించిన తహవూర్ రానాను మాత్రం 17 ఇయర్స్ తర్వాత అప్పచెప్పాల్సి వచ్చింది అమెరికాకు. कैप्टेंसी इज अबाउट मेकिंग राइट डिसीजन वेदर ऑन द फील्ड और ऑफ द फील्ड. इसलिए मैं कंट्री डिलाइट पर भरोसा करता हूँ. They deliver 100% pure buffalo milk to my doorstep by 7 AM. Don't just enjoy our matches. Enjoy village fresh buffalo milk too. Download the Country Delight app. ఈ నేపథ్యంలో చూస్తే ఇప్పుడు ఏకంగా లష్కర్ ఈ తోయిబాతో సంబంధం ఉన్న ఇస్మాయిల్ రోయర్ను ట్రంప్ తన అడ్వైజర్గా పెట్టుకున్నాడు. సో అది కూడా రిలీజియస్ అడ్వైజర్ అట, మతపరమైన అంశాలపైన. ఈ ఇస్మాయిల్ రోయర్ పైన ఆరోపణలే కాదు, 2000స్లో ఇతను లష్కర్ ఈ తోయిబా వారికి శిక్షణ ఇచ్చిన ఆరోపణే కాదు, 2003లో లష్కర్ ఈ తోయిబా సహకరించే కేసు కూడా పెట్టబడింది. 20 ఏళ్ళ జైలు శిక్ష పడింది, 13 ఏళ్ళు జైల్లో కూడా ఉన్నాడు. 2017లో జైలు నుంచి విడుదలయ్యాడు. అలాంటి చరిత్ర కలిగిన వ్యక్తిని ట్రంప్ తన అడ్వైజరీ బోర్డులో పెట్టుకున్నాడు. అది అంటే తీవ్రవాదుల్ని కూడా సలహా మండలిలో పెట్టుకునే ట్రంప్ను ఏమందాం? ఇదే అమెరికా ఒసామా బిన్ లాడెన్ సృష్టించింది, అదే ఒసామా బిన్ లాడెన్ను ఎలిమినేట్ చేసి క్రెడిట్ తీసుకుంది. ఇదే అమెరికా పాకిస్తాన్తో కలిసి తాలిబాన్ను సృష్టించింది, తాలిబాన్తో యుద్ధం చేసింది, మళ్ళీ తాలిబాన్లతో ఒప్పందం చేసుకొని ఆఫ్ఘనిస్తాన్ ఆ దేశానికి అప్పచెప్పి వెళ్ళిపోయింది. తీవ్రవాదం పట్ల ఇంత పాకిస్తాన్ తీవ్రవాదాన్ని ఎగుమతి చేస్తున్న పాకిస్తాన్ టెర్రరిస్ట్ స్టేట్గా ప్రకటించదు అమెరికా. మీకు పహల్గామ్ దాడి జరిగాక ట్రంప్ ప్రకటన కనీసం 10 సార్లు మాట్లాడాడు. ఎక్కడా పాకిస్తాన్ తీవ్రవాదం అన్న పదం వాడలేదు ట్రంప్. ఇక తీవ్రవాదులకి తనకు రిలీజియస్ అడ్వైజర్స్గా పెట్టుకునే స్థాయిలో ఉంటే ఇక తీవ్రవాదం పైన అమెరికా ఏం పోరాడుతుంది? ట్రంప్ ఏం పోరాడతాడు? మనకేం సహకరిస్తాడు? అందులో నేను ఇంకో వీడియోలో చెప్పాను, ట్రంప్ ఫ్యామిలీకి పాకిస్తాన్తో ఉన్న డూబియస్ బిజినెస్ లింక్స్, చాలా ప్రమాదకరమైన వ్యాపార సంబంధాలు ఉన్నాయి. సో ఇలాంటి పరిస్థితుల్లో ట్రంప్ ఇండియాకు సహకరిస్తాడని మనం భ్రమపడితే పొరపాటు.
అందువల్ల పాకిస్తాన్తో ఉన్న లింక్ చాలా అన్హోలీ లింక్ అది. సో ఆ తీవ్రవాదం వైపు ఉంటారా, అమెరికా వైపు ఉంటారా అని గతంలో అమెరికన్ ప్రెసిడెంట్ అన్నాడు. నేను ఆ రోజే చెప్పాను, రెండూ ఒకే వైపు అని. అమెరికన్ సమాజము ఎంత గొప్పదో, అమెరికా ప్రభుత్వము, అమెరికా రాజ్యము, అది అనుసరించే విదేశాంగ విధానము తన ప్రయోజనాల కొరకు ఎక్కడి దాకైనా వెళ్తాననటానికి ఈ ఉదాహరణ. అందువల్ల అమెరికా లాంటి ఒక డెమోక్రటిక్ కంట్రీ, ఒక సివిలైజ్డ్ నేషన్, దేశంలోని ప్రపంచంలోనే అనేక అంశాల్లో ఆదర్శము, సైన్స్ టెక్నాలజీ ఇన్నోవేషన్లో టాప్ నేషన్, అలాంటి నేషన్ తీవ్రవాదుల్ని తీసుకొచ్చి ఆ దేశాధ్యక్షుని అడ్వైజరీ బోర్డులో ఉంటే ఇక అమెరికా తీవ్రవాదంపై పోరాడుతుందా, తీవ్రవాదంతో కలిసి పనిచేస్తుందా?